అబ్బాబాబాబాబా, ఈ యజమాని దగ్గర చేయడం కన్నా ఆ దుబాయ్ షేకుల దగ్గర చేయడం బెటర్ అయ్యా బాబు. ఏం పని అర్ధరాత్రి లెగుతాడండి. ఆ టైంలో అన్నం వండమంటాడు. దెయ్యాలు తిరిగాడేవిలే ఎవరన్నా అన్నం వండమంటాడు. బాబోయ్, ఏం యజమానం ఏంటో. జీతం మట్టికి ఇవ్వడు కానీ చచ్చే అంత చాకిరి చేయించుకుంటాడండి బాబు. సరిగ్గా పడుకుని 3 రోజులు అయింది. రంగయ్య 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 ఏంటి రంగయ్య, ఎన్నిసార్లు పిలవాలరా? నీకు అసలుకి పని మీద ధ్యాస లేదన్నట్టుంది. అయ్య గారు ఏం చెప్పమంటే అయ్య గారు, చూడండి అయ్య గారు, చెమట్లు ఎట్ట కారిపోతుంది. అరే నీ మొహంలాగా ఉందిరా, చెమట్లాగా లేదు, కార్చిన సొంగలాగా ఉందిరా అది. కాదయ్య గారు, చూడండి అయ్య గారు, నా కష్టం అంతా ఇంత కదా, నా పగొడుకు కూడా రాకూడదండి. సర్లేరా రంగయ్య, ఇంటి పని అన్న తర్వాత మరి మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? ఊరికి వచ్చేస్తే జీతాలు మరి. అయ్య గారు, నేను ఒకటి అడిగితే ఏమనుకోరు కదా అయ్య గారు. చెప్పు రంగయ్య. మరి అయ్య గారు, 6 నెలలు అయింది అయ్య గారు జీతం ఇచ్చి, కొంచెం చూడండి అయ్య గారు. రంగయ్య, నీ డబ్బులు నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే, నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాగా. అయ్యగారు, మరి నూతన సంవత్సరం వచ్చింది, ఏదైనా కొత్త బట్టలు కొనుక్కుంటాను అయ్యగారు. పిల్లల కల్లోండి కొంచెం ఆలోచించండి అయ్యగారు. కొత్త బట్టలేగా. హలో హలో, ఓరే బాబు, ఈయన మళ్ళీ మొదలెట్టాడండి బాబు. ఏదన్నా గట్టిగా అడిగితే రానిపోని తీసుకుని చోలు పెట్టుకుంటాడు మా ఆయన. ఇదంతా నాకు కొత్త చెప్పండి. ఎప్పుడు జరిగేదేగా, మనకేమన్నా కొత్త? తుడుచుకోరా రంగా, నువ్వు తుడుచుకోరా రే, నీ జీవితం అంతేరా రే. అబ్బా, రంగయ్య, ఓ రంగయ్య, ఏం చేస్తున్నాడు? ఇందాక పలకలేదు, ఇప్పుడు పిలిచినా పలకట్లేదు. రే రంగయ్య, ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అయ్యి బాబోయ్, నా బాధ మీకు ఏం చెప్పుకోమంటారండి? చూడండి చెమట్లో. సర్లే కానీ రంగయ్య, నేను ఇందాక అలా గుడిలోకి వెళ్ళొచ్చినప్పుడు 3 రోజుల క్రితమేమో తార్లు పెట్టారు. తార్లు స్టార్లే పోయి గారు, స్టార్లు అంటారు వాటిని. మరి ఇప్పుడు చూస్తేనా లైటింగ్ వేస్తారు వీళ్ళకి. ఏంటి ఏంటి అసలు విశేషం ఏంటి? యేసుబాబు పుట్టాడు కదండి మొన్న. యేసుబాబా? ఆయన ఎవరు? యేసుబాబు తెలియదండి మీకు? యేసుబాబు ఎవరు? నేను తప్ప యేసుబాబు ఎవరు ఉన్నారు ఇంక ఇక్కడ? చాలా గొప్పడండి. గొప్పడా? అరే ఈ ఊర్లో 500 నేను తప్ప ఇంకెవరు గొప్పడు ఉంటారు బాయ్? అయ్యి బాబోయ్, మీరు 5 ఎకరాలకే ఆసామి, ఆయన భూలోకానికే ఆసామి. అరే ఎప్పుడు అమ్మేశారు నాది కూడా ఆయనకే? అయ్యి బాబోయ్, ఆయన అంత గొప్పడని చెప్తున్నానండి బాబు. చెప్తున్నావా? ఓకే, నా ఆస్తి కూడా ఆయనదేని అంటున్నావు నువ్వు. అయ్యి బాబోయ్, ఆయన అంత గొప్పడు లేడండి భూమి మీద. యేసుబాబు గురించి తెలియదండి మీకు? ఇప్పుడు ఆయన అంత గొప్పడు అయితే మరి ఓ పాలు మన ఇంటికి పిలవాలి కదా మనం. పిలిస్తే వస్తారండి, కానీ ఆయన పిలిచే పిలుపు వేరేగా ఉంటుందండి. ఏంటి పిలుపు? మొన్న చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్తా మన ఇంటికి వచ్చి టీ తాగెళ్ళారా? వచ్చారండి, నేనేగా టీ కాసి ఇచ్చాను. మరి జగన్ గారు పాదయాత్ర చేత బటర్ మిల్క్ తాగెళ్ళారా? నేనేగా ఇచ్చాను, చల్లగుందన్నారు. మరి మొన్న మినిస్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మనం పిఎం మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి బొకే ఇచ్చి వచ్చామా? వచ్చారండి, అందరూ వచ్చారు మన ఇంటికి. కానీ యేసుబాబు రావాలంటేనండి ప్రార్థన ఒక మార్గం ఉందండి. సరే కానీ ట్రంప్ కూతురు పిలవడానికి వెళ్ళాం. అల్లగా ఉన్నాం, దూరంగా ఉండమంది. వచ్చింది వంక నాకు అంటుకుంటది, మీ నలుపు అంది. అవునవునండి, మరి దూరంగా ఉండి మనం చూసి వచ్చాం కదా, మరి అంత గొప్పోళ్ళం, మరి మన ఇంటికి ఆ గొప్పోడు రావద్దేంటి? అవునండి, మన ఊరు వస్తే మన ఇంటికి రావాల్సిందే ఎవరైనా. యేసుబాబు గారు వస్తారండి. యేసుబాబు రావాలంటే నేను పని చెప్తా, చేస్తారా? యేసుబాబు వస్తాడంటే నువ్వేం చెబితే చేస్తా. ఇగో సింపుల్ అండి అయ్యగారు. ఇగో ఇట్ట మోకరిచ్చారా, ఇట్ట చేతులు పైకి ఎత్తారా, మీరు నాతో ఎట్ట మాట్లాడుతున్నారు?
అట్ట యేసు బాబుతో మాట్లాడండి. ఏయ్, ఏంట్రా నువ్వు కూడా నన్ను మతంలో మార్చేద్దాం చూస్తున్నావు ఏంటి? అయ్యి బాబోయ్ ఇదేనండి ఆయనతో మాట్లాడే మార్గం. ఏంటి అలా మాట్లాడితే వచ్చేస్తారంటవా? అదే ప్రార్థన అండి, ఒకసారి ట్రై చేయండి అయ్యగారు. అంతేనంటవా? అంతేనా అయ్యగారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎమ్మెల్యేగా టికెట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ టైంలో అటువంటి గొప్ప వాళ్ళని పిలిచి మరి మన ఇంటికి ఒక ఫోటో దిగి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చేస్తే మరి 10 మందికి వెళ్ళిపోయి ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే బాగుంటుంది కదా మనకు కూడా. మరి ఏంటంటారు? ఓకేనా? సరే నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను రంగన్న. సరే అయ్యగారు. అయ్యా యేసు బాబా, అయ్యా యేసు బాబా, హలో యేసు బాబా. యేసు బాబు ఫోన్ ఉన్నది కదా. అయ్యా యేసు బాబా, మరి నువ్వు పిలిస్తే వస్తావంట, నువ్వు చాలా గొప్పోడు అంట. మరి నీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళకొస్తే మరి మనకే లంకి కుదిరిద్ది. మరి ఏంటంటావు యేసు బాబు? అయ్యా యేసు బాబు, ఇదిగో యేసు బాబు, మరి నువ్వు రావాలి యేసు బాబు, మన ఇంటికి రాకపోతే మరి నేను ఫీల్ అయిపోతాను. నీకేం కావాలి చెప్పు, ఏం వండి పెట్టాలి చెప్పు, మనం అలా భోజనం చేస్తాం, మరి మాట్లాడుకుందాం. యేసు బాబు నేను ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేస్తున్నాను, మీరు వస్తే మన ఇద్దరం భోజనం చేస్తాం, మాట్లాడుకుని ఫోటో దిగుదాం యేసు బాబు. అయ్యా యేసు బాబు నువ్వు వచ్చేయాలి యేసు బాబు, రావాలి యేసు బాబు, రావాలి యేసు బాబు, రావాలి యేసు బాబు. స్నేహితుడా, ఎవరు బాబు పిలిచేది నన్ను స్నేహితుడనే? మనకు స్నేహితులు ఎవరు లేరు బాబు, అందరు శత్రువులే. నేనే, నువ్వు పిలిచిన యేసు నేనే స్నేహితుడా. అయ్యా యేసు బాబు నువ్వేనా? యేసు బాబు మరి ఓ పాలు మన ఇంటికి వచ్చేసి వెళ్ళిపోరాదు యేసు బాబు. మరి నువ్వు పిలిచిన యేసును నేనే స్నేహితుడా, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను యేసు బాబు. నువ్వు వస్తే నేను ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేస్తున్నాను యేసు బాబు. నువ్వు వస్తే మన ఇద్దరం ఫోటో దిగి ఆ ఫేస్బుక్లోనూ ఆ వాట్సాప్లోనూ పెడితే కొంచెం 10 మంది చూస్తారు, మనకు ఓట్లు వేస్తారు, ఎమ్మెల్యే గెలిపిస్తారు యేసు బాబు గారు. మీరు రండి బాబు, నీకు ఏది కావాలి చెప్పండి, అది వండి పెట్టేస్తారు, నువ్వు తినేద్దు కానీ మొత్తం. ఫోటోలు ప్రచారాలు నాకు వద్దు బిడ్డ. నీ హృదయం కావాలి, నీ మనసు కావాలి. నన్ను ప్రేమించేవారు ఎక్కడన్నా సరే నేను వారిలో ఉంటాను, వారి గృహంలో ఉంటాను. ఈయనేంటి హృదయం మనసు అన్నాడు, అది మనకు లేదుగా, ఎందుకు వచ్చిందిలే కానీ. యేసు బాబు సరే నువ్వు వచ్చేస్తే నీకు ఏది కావాలంటే అది తీసేసుకుని నా దగ్గర నుంచి. నేను వస్తాను బిడ్డ నీ ఇంటికి. 1వ తారీఖు మధ్యాహ్నం 12ంటికి నేను నీ గృహానికి వస్తాను బిడ్డ. అమ్మా యేసు బాబు నేను నమ్మొచ్చా? ఖచ్చితంగా చెప్తున్నాను బిడ్డ, తప్పకుండా నేను వస్తాను నీ గృహానికి. యేసు బాబు వస్తానండి, ఇది అర్జెంటుగా మన రంగయ్యకి చెప్పాలి వెళ్ళిపోయి. రంగ్యా రంగ్యా, ఏంటయ్య గారు? యేసు బాబు మన ఇంటికి 1వ తారీఖు మధ్యాహ్నం 12:30 కల్లా వచ్చేస్తానన్నాడు రంగయ్య. అయ్యి బాబోయ్ ఏదో ప్రళయం రాబోతుందండి. నేను 20 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తాను, మా ఇంటికే రాలేదు, మీ ఇంటికి వస్తానంటే మీరు చాలా ధన్యులే గారు. మరి అటువంటి గొప్పలు మన గొప్పలు వస్తున్నప్పుడు మన ఆతిథ్యం ఏంటో, మనదేంటో, మన ఐపీసీ మందిరం పెట్టే భోజనాలు ఏంటో మరి యేసు బాబు తెలియాలి కదా. చూపించేద్దామండి, మామూలుగా ఉండకూడదు. మరి మనకున్నాయి ఆ పోతులు నాటుకోళ్ళు మొత్తం బిర్యానీలు చేసేసి యేసు బాబు పెట్టేద్దాం ఆ రోజు. ఏడికి తగ్గొట్టేస్తానండి. నీకెందుకు, నువ్వు ఆ పనిలో ఉండే యేసు బాబు రంగనా. యేసు బాబుకి ఏది ఇష్టమో అది మనం పెట్టేద్దాం. ఇక తప్పకుండా అయ్య గారు చేసేద్దాం అంతే. ఎందుకే యేసు బాబు వస్తాడంటావా? అయ్యి బాబు ఆయన మాటల్లో సున్నయ్యను పొల్లేను పోదండి, వస్తానంటే వస్తాడంతే. అంత గట్టిగా నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చయ్య గారు, నా మాటనండి, వస్తానంటే వస్తారు ఆయన యేసుబాబు గారు. సరే రంగయ్య నీ మాట కూడా నమ్ముతున్నాను. సరే యేసు బాబు రాని మనం అన్ని వండి పెట్టేద్దాం. తప్పకుండా అయ్య గారు. ఈయనింటికి యేసుబాబు వస్తున్నారంటే ఈయనకి ఏదో గుణపాఠం చెప్పేది వేస్తారు. ఏంటే చేపలు తెచ్చి చికెన్ తేలేదని రోకలు పండితే కాళ్ళు ఎరగొట్టింది అలా ఆయన్ని. ఏం వార్తలు ఏం లోకం అయ్యే. అబ్బే 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 అబ్బే. బాబు గారు ఆగవయ్యా నువ్వు అక్కడ ఇల్లుగాల్లో ఒకటి ఎడుతుంటే నువ్వు బాబు గారు. సుబ్బయ్య ఏంటి మీ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి సామాన్లన్నీ సదిరేస్తున్నారు గారు. మీరు ఒక 2-3 రోజులు టైం ఇస్తే సుధాకర్ నాయుడికి ఎలాగోలా డబ్బులు తీసుకొచ్చి మీకు అన్ని డబ్బులు కట్టేస్తాను అయ్య గారు. 2 రోజులు టైమే ఉండయా. చూడు సుబ్బయ్య, తీసుకునేటప్పుడు ఉన్న యావ మీకు ఇచ్చేటప్పుడు ఉండదయ్యా. తీసుకునేటప్పుడు కూడా యావందయ్యా, ఇచ్చేటప్పుడు కూడా ఇద్దాం అనుకుంటే పంట చేతికి రాలేదు అయ్య గారు. నీ చేతి కానీ మేము ఇవ్వలేకపోయాను. సుధాకర్ నాయుడికి ఎలాగోలా కాళ్ళ పడి ఇచ్చేస్తాను అయ్య గారు. నీకు పంట చేతికి వస్తే ఎందుకో కాలు కొత్తే నాకెందుకు కానీ నువ్వు నా డబ్బులు ఇచ్చేసి నువ్వు కదులు. ముందు నేను బయటికి పంపేసే. నువ్వు ఆగవయ్యా, ఒకసారి బతిమాలుకొని ఒకసారి అరే నువ్వు ఆగవయ్యా బాబు, నా ఉద్యోగం పోద్ది. అరే ఆగో, ఒకసారి ఆగో. ఈరింటికి వస్తున్నాడు, ఈయన పిల్లికి బెచ్చం పెట్టడు బాబు. ఎంగిల్ చేయ కూడా కాకి గిదిలిచ్చరండి బాబు. ఈనాటి పిసినవారు ఇంటికి వస్తున్నారేంటి?
నా ఉద్యోగానికి నాకే 6 నెలల నుంచి జీతం ఇవ్వలేదు. ఇంతకీ యేసుబాబు వస్తాడంటావు ఇవాళ? యేసుబాబు వస్తే బాగుండు, మనకి చాలా ఉపయోగం మనకే. అబ్బబ్బబ్బబ్బా, మంచి మంచి గుమగుమలు వస్తున్నాయి ఇంట్లోంచి. ఏంటో మనకు పాత స్నేహితులే కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఏ ఏ, ఏ, ఆగు ఆగు, ఆడగే 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 నువ్వు మా స్నేహితుడే. స్నేహితుడే. చిన్నప్పుడు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం. బాబు నీకు ఆకలేస్తున్నాను అటు పీల్చుకుంటూ వచ్చినప్పుడు నాకు అర్థమైంది. బిర్యానీ తిని చాలా రోజులు అయింది. అబ్బా ఆగండి అయ్యా, ఏంటి ఇంటికి యేసుబాబు వస్తాడని చేసావు అవన్నీ? అర్థమైన వాళ్ళకి కాదు. రంగయ్య ఎవరైనా గోల బయట. ఒకసారి వద్దు, కలవండి. నువ్వు వచ్చావంటే నా ఉద్యోగం పోద్ది. వద్దు, నువ్వు రావడానికి లేదు. నా స్నేహితుడే. స్నేహితులు లేదేం లేదు. ఏంటి రంగయ్య, ఏంటా గోలేంటి బయట? బాబోయ్ పంపించేస్తున్నానండి బాబు, మీరు ఆగండి, నేను పంపించేస్తా. ఏంటి అసలు గోలేంటి అక్కడ? ఏంటి ఆకలేస్తున్నా అంటున్నాడండి, ఆకులు నాకేస్తాడు. ఓయ్, ఇది యేసుబాబు కోసం తయారు చేసింది, ఎవరికి పెట్టడానికి లేదు. ఇది అర్థమైందా? ఎక్కడికి బాబు నువ్వు వెళ్ళు, ఆయన గురించి తెలియకుండా వస్తారు అందరూ. ఎందుకే రంగయ్య, మరి 12:30 అయిపోయింది, మరి యేసుబాబు వస్తారంటావా? అయ్య బాబు మీరు ఒకళ్ళు వస్తారండి బాబు, ఆయన మాట అంటే మాటేనండి, నా మాటేనండి. ఏదో నాకు డౌట్ ఉంది, మరి 12:30 అయిపోయింది, టైం దాటిపోతుంది, మరి యేసుబాబు వస్తే నాకు అర్జెంట్గా ఫోటో దిగాల. బాబోయ్ నా మాటేనండి అయ్య గారు. సరే నీ మాట విన్నాను, కానీ చలేండి బాబు, ఇంతలా వేస్తుంది అమ్మో. ఏ సంవత్సరం లేనందుకు వచ్చి అమ్మో, ఇలాగే ఉంటే నేను రేపొద్దున చనిపోయాను అమ్మో. అబ్బా ఎముకలు కొరికేసి చలి అమ్మో. ఇదేదో పెద్ద బిల్డింగే కనపడుతుంది. అయ్యగారు అయ్యారు, ఇల్లే దొరికిందారా నీకు? ఉడుక్కుంటూ వచ్చేస్తున్నావు. చల్లేసేస్తుంది అయ్యా. అయ్యా సెలేస్తుందా? కొత్త బట్టలు కాకపోయినా వాడేసిన బట్టలు నీకు వాడేసిన బట్టలు తెలిసేవస్తున్నావు నువ్వు. అయ్యగారితో ఒకసారి మాట్లాడించండి. బాబోయ్ అందరు వేసుకుంటే ఈ దగ్గరికి వస్తారు బాబు, పైన పట్టారు లోన్లు ఉంటారు. అయ్యా ఒక దుప్పటైన ఇప్పించండి. అయ్యా నీకు విషయం తెలుసా, ఇస్త్రీ బట్టలు నలిగిపోతాయి అని చెప్పి రేత్రి బట్టలు న్యూస్ పేపర్లు చుట్టుకునే రకమైన ఒక వాడేసిన బట్టలు అయ్యి బాబోయ్. ఎవరండి బాబు ఈయన మాట అంటలేదు, నీకు అయ్యగారే కరెక్ట్. ఏంటి రంగయ్య మళ్ళా గోలేంటి రంగయ్య అక్కడ? ఎవడాడు? ఎవరో అండి వణుక్కుంటూ వచ్చేసి చలి చచ్చిపోతాడంట. అరే ఏంటి మీకు సత్రంలా కనిపిస్తుందిరా? వెళ్ళరా బాబు వెళ్ళు, నా ప్రాణం మీదకి వస్తారు. ఈడు అటు ఇటు దొంగ చూపులు చూసినట్టే నాకు అర్థమైపోయింది, ఈడు మన ఇంటికి వస్తాడని. నా పోస్ట్ కేసరి ఎట్టేస్తారు వీళ్ళు. బాబోయ్ యేసు బాబా ఎక్కడున్నావయ్యా? ఈడెవరో ఎంతో అనారోగ్యంగా ఉంది. ఇక్కడ నాకు సాయం చేసేవారు ఉన్నట్టున్నారు, వీళ్ళని కలిస్తే పోయిద్ది. అయ్యగారు వచ్చేసాడండి బాబు, వచ్చేసాడు ఈడు. నేను అనుకుంటానేమన్నా రోడ్డు మీద అటు ఇటు దగ్గుతున్నప్పుడే అనుకున్నా నేను. ఏందయ్యా నీకు కూడా ఇల్లే కనపడిందా? అలా కాదయ్యా, రోగిగా ఉన్నాను, నాకేమైనా సహాయం దొరుకుతుందేమో అని వచ్చాను. 2 రోజుల్లో చచ్చిపోయేటట్టు మాట్లాడతావేంటి? అలాగే ఉందయ్యా పరిస్థితి. ఓరి బాబోయ్ ఈ ఇంటికే వచ్చావా? నీకు విషయం చెప్పమంటావా? ఇగో నాకు షుగర్ బీపీకి అని తెచ్చుకున్న మందుల్లో సగం మందులు ఆయనే దొబ్బేసి వేసేసుకుంటాడయ్యా. అట్టంటోడి ఇంటికి నువ్వు వచ్చావేంటయ్యా బాబో? ఎల్లయ్యా ఎల్లు, నా మాటిను. అది కాదు నాన్న, నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడు. రంగనా ఏంటి ఎవరితో దగ్గినిపిస్తుంది అక్కడ? అసలు ఏ కరోనా ఉందేమో, వాళ్ళ ముందు బయటికి పంపించేది. అయ్యి బాబోయ్ కరుణ ఎల్లయ్య బాబు ఎల్లు, వదిలించుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టింది బాబోయ్. ఎవరెవరో ఏంటి రంగనా వాళ్ళందరూ ఇలా ఇసుకిస్తున్నారు? నా ఇల్లు దొరికిందా? ఇది ఏమైనా సత్రం అనుకుంటున్నారేంటి? బాబు గారు పంపించేస్తున్నాను కదండి. ఏది యేసుబాబు వస్తాడన్నావు, 1:30 అయిపోయింది, ఇంతవరకు యేసుబాబు రాలేదు. అసలు వస్తాడా రాడా? అయ్యి బాబు వస్తారండి, వస్తానంటే వస్తారండి యేసుబాబు. లేదు మరి ఇంతవరకు రాలేదు కదా. నేను నమ్మను యేసుబాబుని. యేసుబాబు చెప్పేమని అబద్ధాలు. నేను యేసుబాబుని నమ్మను. యేసుబాబు లేడు, ఎవడు లేడు అసలుకే. అయ్యి బాబోయ్ నా మాటేనండి, ఒక్కసారి నా మాటేనండి. మీరు స్టార్టింగ్లో ఒకసారి నేను చెప్పాను కదండి, మోకరించి ప్రార్థన చేయమని, యేసుబాబుతో మాట్లాడమన్నాను కదండి. అబ్బాబే యేసుబాబు లేదు, ప్రార్థన లేదు, మనకు నచ్చలేదు. కానీ యేసుబాబు లేదే, మనకు టైం సరే కానీ సరే నాకు ఇష్టం లేదా యేసుబాబు మాట. నేను నందండి ఓరి బాబోయ్ ఈయనకేంటి ఎట్లా జరిగింది? యేసుబాబు బుద్ధి చెప్తాడు అనుకుంటేనే
కుమారుడా, ఉండవే స్వామి, ఇంకా కుమారుడు అంటావు. ఎవరో ఎందుకు యేసుబాబు వస్తాడని, యేసుబాబు అతను ఎంతసేపు వెయిట్ చేసుకుని వచ్చి నా కుమారుడు అంటావు. నాకు తండ్రి చనిపోయి చానాళ్ళు అవుతుంది. నువ్వు దూషిస్తున్న యేసును నేనే. అయ్యా యేసుబాబు నువ్వా? మరి ఏటి యేసుబాబు నువ్వు? 12:30కి వస్తానన్నావు, 1:30 అయిపోయింది, గంట ఆలస్యం అయిపోయింది, ఇంతవరకు రాలేదు యేసుబాబు. నువ్వు వస్తావు రావు అసలుకే? కుమారుడా, నేను నీ ఇంటికి 3 మార్లు వచ్చి ఉన్నాను. నిజమే యేసుబాబు? ఏదో నేను చూడలేదు యేసుబాబు. ఎప్పుడు వచ్చేళ్ళో నాకు చెప్పు. నేను వస్త్రహీనుడినై వచ్చాను, నువ్వు నన్ను ఆదరించలేదు. నేను ఆకలి కొని వచ్చాను, నువ్వు నన్ను దరిచేరలేదు. నేను రోగినై వచ్చాను, నువ్వు నన్ను ఆదరించలేదు. అయ్యా యేసుబాబు నువ్వేనా బాబా 3 మార్లు వచ్చింది? అయ్యో ఈ అందరికి సరిగ్గా గుర్తుపట్టలేదయ్యా, నన్ను క్షమించండి యేసుబాబు. నా కుమారుడా, పేదవారికి సహాయం చేయవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడని నీకు తెలియదా? పేదవారికి సహాయం చేయవాడు, ఆకలి కొని వారికి ఆహారం ఇచ్చేవాడు నాకు ఇష్టడు. అయ్యా యేసుబాబు నన్ను క్షమించండి యేసుబాబు. నాకు ఈ విషయాలని తెలియదు యేసుబాబు. ఏదో పల్లెటూళ్ళలో కొంచెం కామందుగా ఉండి నాకు ఇదేం సరిగ్గా తెలియక నేను తప్పు చేశాను యేసుబాబు. దయచేసి క్షమించండి యేసుబాబు. మీరు అర్పించు అర్పణల కంటే అర్పించు మనసు ముఖ్యం బిడ్డ. మీరు చేసిన వంటకాల కంటే కూడా మీ మనసు నాకు ముఖ్యం. ఎక్కడైతే నన్ను ఆరాధిస్తారో, మీ హృదయంలో నాకు చోటిస్తారో నేను అక్కడ ఉంటాను. ఆ గృహంలో ఉంటాను, ఆ మనసులో నేను ఉంటాను. అయ్యా యేసుబాబు నీ గురించి నాకు తెలిసింది యేసుబాబు. ఇప్పుడు దయచేసి నన్ను క్షమించండి యేసుబాబు. అయ్యా యేసుబాబు నన్ను క్షమించండి యేసుబాబు. నీ పశ్చాత్తాపం వల్ల నీ పాపాలు క్షమింపబడ్డాయి బిడ్డ. అయ్యా యేసుబాబు ఈ పాపిని మీరు క్షమించారా యేసుబాబు? యేసుబాబు నీ నామం అంటే నాకు తెలియదు. నేను 10 మందికి సహాయపడేవాడిని కాదు, ఆకలి కొనేవాడికి ఆహారం పెట్టేవాడిని కాదు, కాకులకు చెయ్యి దులిపేవాడిని కూడా కాదు యేసుబాబు. అటువంటి పాపి నన్ను క్షమించావా యేసుబాబు? ఇక నుంచి నువ్వు చెప్పినట్టు చేస్తాను యేసుబాబు. నా ఆస్తి మొత్తం అమ్మేసి నేను పేదవాళ్ళందరికీ పనిచేస్తాను యేసుబాబు. నన్ను కూడా నీ శిష్యుడిగా అంగీకరించు యేసుబాబు. నీ వ్యాపారాలు నేను దీవిస్తాను బిడ్డ. ఆకలైన వారికి ఆహారం ఇవ్వు, వస్త్రం లేని వాడికి వస్త్రదానం చెయ్యి. నీ వ్యాపారాలు నేను దీవిస్తాను, నిన్ను కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. యేసుబాబు చాలు యేసుబాబు, ఈ ఒక్క మాట చాలు యేసుబాబు. నేను నీ వందు సాగిలు పడుతున్నాను యేసుబాబు. నన్ను క్షమించినందుకు నీకు ధన్యవాదాలు యేసుబాబు. పరిచారకులు లేకండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు, ఇక్కడ కంట్రోల్ లేదు. అమ్మాయి ఒకతే కనపడుతుంది. నన్ను క్షమించినందుకు నీకు వందనాలయ్యా. రంగన్న యేసుబాబు వచ్చాడయ్యా. ఆ 3 ద్వారా వచ్చారు చూసావా? ఇక్కడ దారి చేయండి, ఆయన ద్వారా. దారి చేయండి. అవునవునంట రంగబాబు. రంగన్న సరే రంగన్న, నేను కూడా రక్షణ పొందుతాను, మారు మనసు పొందుతాను. ఎలా నేను రంగన్న ఇదంతా చేయాల్సింది నాకు తెలియదు రంగన్న, నువ్వు చెప్పవా? అయ్యి బాబోయ్, మీకు మారు మనసు వచ్చిందంటే మామూలు విషయం కాదండి. యేసుబాబు మార్చాడు. నేను వెళ్ళే చర్చిలోనేనండి డాక్టర్ ఎల్ సామ్యూయల్ గారు అని గొప్ప దైవజనులు ఉన్నారండి. ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణలో నడిపించబడితేనండి మీకు యేసుబాబు చెప్పినట్టుగానే పరలోకం చేరుకుతారండి. అలాగే రంగబాబు. రంగన్న నేను కూడా వస్తాను రంగన్న. యేసుబాబుని నమ్ముకుంటాను రంగన్న. పాస్టర్ గారిని కలిసి నేను కూడా బాప్తీసం తీసుకుంటాను రంగన్న. అమ్మయ్యా, ఈ నూతన సంవత్సరంలో మా అయ్య గారికి నూతన మనసు వచ్చేసిందండి బాబు. యేసు రక్తమే జయం. చూశారు కదా, ప్రభువు దర్శించే కాలాన్ని గ్రహించేవారు కూడా కలిగి ఉండాలి, గ్రహించేవారిలాగా కూడా ఉండాలి. అయితే ప్రభువు మొదట రోగిగా, ఆకలిగొనిన వారిగా, అటు తర్వాత కష్టాల్లో ఉన్నవారిగా వచ్చారు కదా. మరి వారందరికీ సహాయం చేసే స్థితిలో నీవు నేను ఉన్నప్పుడు మన వద్దకు వచ్చిన వారిని త్రోసివేయకుండా మనము దేవునికి చేస్తున్నామని చేయగలిగే వారిగా ఉండాలి. అట్టి మనసును దేవుడు అనుగ్రహించలాగున మరి ప్రభువు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు క్రియాపూర్వకంగా మనందరము ఆయన ఎదుర్కొని, దేవా నీ కొరకు ఈ స్థితిలో ఇలాగూ నిలబెట్టినందుకు అయా కొన్ని ఆత్మలను సంపాదించాను, కొంతమందికి సహాయము చేశాను అని క్రియ కలిగిన విశ్వాసమును అనేకులకు చూపించేవారిగా ఉండాలని ఈ చిన్న ప్రయత్నం చేశాము. స్కిట్ నచ్చిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.